పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరు గ్రామంలో మండవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9వ తరగతి విద్యార్థులకు 214 సైకిళ్లు ఉచితంగా పంపిణీ చేశారు. మంత్రి రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్వయంగా సైకిళ్లు అందజేశారు. సిఎస్ఆర్ నిధులతో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతుండడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ చంద్రబాబు పిలుపుతో సంస్థలు అభివృద్ధిలో భాగమవుతున్నాయని, ప్రజలు మాయమాటలు నమ్మకూడదని, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. తమ్ముడు సూపర్ ఉన్నాయి సార్. ఎప్పుడు ఈరోజు నీ బర్త్డే? మెనీ మెనీ హ్యాపీ బర్త్డే. విష్ యూ హ్యాపీ బర్త్డే. క్రాప్ ఎక్కడ ఇస్తావు? ఏంటి క్రాప్ స్టైల్ ఏంటది? ఎయిర్ క్రాప్ స్టైల్గా ఉంది ఏంటంటే ఇచ్చి 2019 వచ్చే సమయానికి అక్కడ వరకు తీసుకొచ్చారు. సరిగ్గా 2019లో పెద్ద పాము కరిసింది. మళ్ళీ ఎక్కడికి వచ్చేసారు మీరంతా? మళ్ళీ తోక అంటే లాస్ట్లోని మళ్ళీ ఫస్ట్ పాయింట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళు కన్వీనియన్స్ చేసి మళ్ళీ నా నియోజకవర్గ ప్రజలకి ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వాళ్ళని రిక్వెస్ట్ కన్వీన్స్ చేసి మీకు పనిచేస్తూ ఉన్నాం. అందుచేత దాయి ఉంచి నేను భవిష్యత్తులో మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఇటువంటి మంచి ప్రభుత్వం అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక మంచి ప్రభుత్వం. అందులో ఆటల పోటీలు, విందులు, వినోదాలను ఏర్పాటు చేస్తున్నారు. మన జాతీయ సంస్కృతిని చాటి చెప్పే నాయకుడు మన నిమ్మల రామానాయుడు గారు. పనిచేస్తూ ఉన్నాం మన నియోజకవర్గంలో. బి సెక్షన్ గర్ల్స్ లంకల కోడారు. కీప్ క్వైట్ బాయ్స్. నెక్స్ట్ సి సెక్షన్ గర్ల్స్ లంకల కోడారు. సి సెక్షన్ గర్ల్స్ ప్రతి సైకిల్ దయచేసి ఒకసారి పేరెంట్స్ ఎవరు లోపలికి రావద్దు. సార్ హ్యాండ్ అవుట్ చేస్తారు తప్పుడు ఎందుకు. సి ఇక్కడ ఖాళీ ఉంది కదా అంటే సి సెక్షన్ బాయ్స్ మా సమయ్ రామ్మా. సి సెక్షన్ బాయ్స్ రండి. మేము మండవ ఫౌండేషన్ కూడా 2005 సంవత్సరంలో న్యూస్వీట్ సీడ్స్ వాళ్ళు స్థాపించారు. ఈ సంస్థ ద్వారా చాలామందికి ఉచితంగా సహాయం చేయడం జరుగుతుంది. ఈ సైకిల్లో 210 సైకిల్కి మా మండవ ఫౌండేషన్ ద్వారా న్యూస్వీట్ సీడ్స్ వారు సహాయ సహకారాలు అందించడం జరిగింది. వేరే ఫౌండేషన్ ఇస్తే ఈ 2 స్కూల్స్ కంప్లీట్ అవుతాయని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ ఫంక్షన్ ఏర్పాటు చేస్తాం. వాస్తవంగా ఆయన ఎండి గారు ఆయన కూడా చాలా బిజీ అయినా సరే ఈ పాలకులు రావాలి మీ దగ్గరికి వస్తామని ప్రామిస్ చేశారు. కానీ అనుకోకుండా ఆయనకి హెల్త్ కొద్దిగా ఇబ్బంది ఉండి ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకుని ఆయన ఆగి ఆయన ఫ్రెండ్స్ వాళ్ళతో కలిపి చదువుకున్నారు. వాళ్ళ ఫౌండేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా దగ్గరుండి సుబ్బారావు గారు, మూర్తి గారు చూస్తారు లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా ఇక్కడికి పంపించడం జరిగింది. 14లో చూసాం. ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమంలో నేను పెద్ద ఎత్తున నేను కూడా పాల్గొన్నాం. రాష్ట్రం విడిపోతే జీతాలు రావు, రాష్ట్రం విడిపోతే సంక్షేమం ఉండదని ఆ రోజు మనం సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నాం. కానీ రాష్ట్రం విడిపోయింది. కానీ ఆ కష్టాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేసి మంచి దారిలో పెట్టారు 19 వరకు. వెంటనే 19లో ఒక్క ఛాన్స్ అన్ని మోసానికి బలైపోతే మొత్తం మళ్ళీ 20-30 సంవత్సరాలు వెనక్కి పోయింది. లక్షల కోట్ల అప్పు ఈవేళ రాష్ట్రం నెత్తి మీద పడింది. అంచేత 2019లో ఒక్కసారి చేసినటువంటి తప్పు మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడూ చేయకుండా ఒక గుజరాత్లో 5-6 సార్లు గవర్నమెంట్ కంటిన్యూ ఉంది. అందుకే ఈరోజు అభివృద్ధిలో పరిగెడుతూ పనిచేస్తుంది. ఒక ఉత్తరప్రదేశ్ 3 సార్లు కంటిన్యూగా ఉంది. అంచేత కళ్ళబొల్లి కౌరులు మాటలు వినొద్ది, మాయలు మాటలు వినొద్దు. పనిచేసే నాయకత్వం మీద నమ్మకం పెట్టండి. ఖచ్చితంగా మన గురించి కాదు మనకి 50, 40, 60 వచ్చేసినాయి, మనకి ఇబ్బంది లేదు. కానీ మన పిల్లలు ఉన్నారు, మన మనవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లల గురించి ఆలోచించండి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించండి మీరు. అంచేత దయవుంచి ఈ ఒక్క విషయాన్ని నా రిక్వెస్ట్గా మీరందరూ కూడా అర్థం చేసుకుని ఈ యొక్క కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని 10-15 సంవత్సరాలు ఇట్లా ఉంచితే
ఈ మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ చూడవలసిన పని ఉండదు. మనమే రేపు 2047 కల్లా ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి ఉన్నతమైన అగ్రస్థానంలో నిలబెట్టేటువంటి బాధ్యత ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ